అండర్లైన్ చేశాను, జూమ్ చేసుకోండి. నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకటన 15వ తారీఖు నాడు ప్రెస్ రిలీజ్ అఫీషియల్ గా వారి కార్యాలయం నుండి 15/5/2020 సంవత్సరంలో పత్రికా ప్రకటన ఇచ్చాడు 2 రోజుల క్రితం. అంటే సంఘటన జరగటానికి ఒక రోజు ముందే నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆఫీసులో ఈ సంఘటన మీద ఖండన కూడా ప్రిపేర్ అయిపోయింది. ఎలా డాక్టర్ సుధాకర్ మాట్లాడాలి, డాక్టర్ సుధాకర్ విశృంఖలంగా ఎలా బూతులు తిట్టొచ్చో గౌరవ ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, విచ్చలవిడిగా పూర్తిగా మందుకి బానిసయ్యి మందు తాగి తను ఏం చేస్తున్నాడో కనీస స్పృహలో లేకుండా మాట్లాడుతున్న ఒక మతి స్థిమితం లేని డాక్టర్కు ముందుగా వారి ఇలాకాలో రచించిన స్క్రిప్ట్ని చేతికి అప్పచెప్పి ఈ విధంగా నువ్వు యాక్షన్ చెయ్యి అని చెప్పి అతన్ని పురుగొలపటం, అతను రోడ్డు మీదకి రావటం, చంద్రబాబు నాయుడు వారి గ్యాంగ్ రచించిన స్క్రిప్ట్ ప్రకారం యాక్షన్ చేయటం. దాన్ని ఏ రోజు స్క్రిప్ట్ రాశారో ఆ రోజే పత్రికా ఖండనం కూడా ఒకసారి ప్రిపేర్ చేశాడు మహానుభావుడు. బహుశా ఇటు అడ్డంగా దొరికిపోతాడని నారా చంద్రబాబు నాయుడు ఊహించుండకపోవచ్చు. ఇన్సిడెంట్ 16వ తారీఖు జరిగితే 15వ తారీఖు నాడే ప్రెస్ ఖండన వచ్చేసింది. డేట్ 15 అంటే టైప్ ఎప్పుడైనట్టు. ఇది నారా చంద్రబాబు నాయుడు దళిత సమాజానికి సంబంధించిన నాయకత్వాలను, డాక్టర్లను వివిధ రకాలుగా ప్రలోభపెట్టి ఎలా వాడుకుంటున్నాడని చెప్పడానికి ఇదొక తార్కాణంగా చెప్తూ, అసలు నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల గురించి, దళిత సమాజానికి సంబంధించిన అంశాల గురించి పలుమార్లు మేము చెప్పాం. ఈ జీవిత కాలం నారా చంద్రబాబు నాయుడు దళిత్ అనే పదాన్ని వాడటానికి నిషేధం అని చెప్పాం. గట్టిగా చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఎందుకు నిషేధం అంటే, ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న నారా చంద్రబాబు నాయుడు దళితుల్లో పుట్టాలా అని ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నించినప్పుడు దళిత సమాజం పట్ల నారా చంద్రబాబు నాయుడికి ఎంత తక్కువ చూపుందో, దళితుల యొక్క మనోభావాల మీద ఎంత గౌరవం ఉందో, దళిత సమాజం మీద అతను చూపించేటువంటి కపటమైన ప్రేమ యొక్క ఆంతరంగికం ఏమిటో ఆ ఒక్క ప్రకటన ద్వారా తెలిసిపోయింది. మాలో పుట్టాలని కోరుకుంటారని నువ్వు అన్నప్పుడే నీ నిజస్వరూపం బట్టబయలు అయినప్పుడు, నిన్న ఆ దళిత సమాజం నిన్ను ఓట్లతో సావు దెబ్బతీసినా కూడా నీకు ఇంకా బుద్ధి రాకపోవటం, మా మతిస్థిమితం లేని మా డాక్టర్ని వాడుకోవటం ఈ సందర్భంగా ఖండిస్తాం. మాకు అర్థం కానటువంటి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఆ సదరు డాక్టరు, ఆ సుధాకరు మీతో ప్రలోభింపబడి, మీతో ప్రోత్సహించబడి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు తిట్టు అని నువ్వు ప్రోత్సహిస్తే, నువ్విచ్చిన ప్రోత్సాహానికి ఆకర్షితుడైన ఆ మతిస్థిమితం లేని డాక్టరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో మీరే వినండి మాటలను. పత్రికా మిత్రులారా, సోదరులారా, మోడీ గారు గొప్ప, చంద్రబాబు గారు గొప్ప, కేసీఆర్ గొప్ప, తీసుకొచ్చేయాలని అమ్మందంగా అప్పందంగా తిడుతున్నారు. దూరంగా నీ పుల్లు బాటలు తాగా నీ దుక్కుంటో చెప్పుకో. ఇప్పుడు అది పూర్తిగా వినాలి, ఈ రాష్ట్ర ప్రజలంతా ఆ మాటలు వినాలి. సిగరెట్ తాగి విసురుతున్నాడు నా మీదకి. అదిగో 3 సిగరెట్
ఏమవుతాయా నువ్వు వీడియో తీసావు మహానుభావులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ఎవరు కొత్త సత్యనారాయణ చెప్తాం కొట్టమని చెప్పారు కొట్టమని చెప్పారు ఇంకొక వీడియో చూపిస్తాను మీకు. పెట్టుకోరా కావాలంటే జగన్కి పెట్టుకో, జగన్ కాదు ప్రైమ్ మినిస్టర్ మోడీ పెట్టుకో, సభ పెట్టుకో. ఎవరైనా ఏకపీకుతే ఒప్పుకోండి, నీ జీవితం నాశనం. అది దగ్గర ఎవరైతే జీవితం వస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తారు, క్రైస్తవులు అంటే టెర్రరిస్టులు, ముస్లింస్ అంటే టెర్రరిస్టులు. హిందూ మతం ఇక్కడ భారతదేశంలో హిందూ మతానికి అగేన్స్ట్ పనిచేస్తున్నా కొచ్చాలంటే కొడుకు జగన్, ఆడికి కొచ్చేసపడి చేస్తున్నాడు కేసీఆర్, ఆ కొచ్చేసపడి చేస్తున్నాడు ఈ పోలీసులు. ఎవడో ఇప్పుడు ప్రియ మిత్రులారా, మేధావులైన పాత్రికేయ మిత్రులారా, సోదరులారా, సభ్య సమాజంలో ఆ డాక్టర్ సుధాకర్ వాడిన పదాలు, ఆ డాక్టర్ సుధాకర్ మాట్లాడిన మాటలు, ఆ డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద చొక్కా ఇప్పుకొని పీకల దాకా మందు తాగి ఏ భాష మాట్లాడుతున్నాడో, ఎవరిని ఉద్దేశించి ఎలాంటి పదజాలాన్ని వాడుతున్నాడో, అత్యంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో అతన్ని ఆ విధంగా తయారు చేసి రోడ్డు మీద వదిలిన నారా చంద్రబాబు నాయుడు మీద అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టకూడదో నాకు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు యొక్క నామ్స్ లో మమ్మల్ని బూతులు తిట్టడమే కాదు, మమ్మల్ని ప్రలోభపెట్టి వాడుకునే విషయంలో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే విధంగా చట్ట సవరణ జరగాలని మాట్లాడుతున్నాం. ఇలా మాట్లాడిన ఈ పెద్ద మనిషికి ఈ మతి స్థిమితం లేని డాక్టర్ను ధృవీకరించినటువంటి ఒక పర్సన్ని నడి రోడ్డు మీద ఒక డాక్టర్ గారు ఆ విధంగా ప్రవర్తిస్తాడని ఎవరైనా చెబితే ఈ సభ్య సమాజంలో అలా మాట్లాడొచ్చని డాక్టర్ స్థాయి వ్యక్తులు అలాగే కూడా మాట్లాడొచ్చనే చెబుతున్నాడా నారా చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నాం. ఈ డాక్టర్ సుధాకర్ కోసమైనా ఈయన లేఖ రాసింది. ఇలా మాట్లాడిన డాక్టర్ సుధాకర్ని రక్షించమని, ఇలా మాట్లాడిన డాక్టర్ సుధాకర్ మంచివాడని, రాజ్యాంగపరమైన అత్యున్నత స్థానంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ముఖ్యమంత్రిని పట్టుకొని మా నోట్లో నుంచి వాడలేనటువంటి పదజాలాన్ని మా ప్రియతమ నాయకుడి మీద వాడితే దాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఖండించాల్సిన నువ్వు ఈ విధమైన లేఖలు రాసి ఈ సమాజంలో తప్పుడు సంకేతాలు పంపిస్తావా? నిజంగా నీకు సిగ్గు లేదు నారా చంద్రబాబు నాయుడు. నువ్వు అసలు మనిషివే కాదు. సమాజం అంతా కరోనా వచ్చి మన ప్రజలు, మన తెలుగు వాళ్ళు, మనవాళ్ళు రోడ్ల మీద పడి కనీసం తినడానికి తిండి కూడా ఇబ్బంది పడుతున్న ఈ దురదృష్టకరమైన ఈ సంఘటనలలో నీకే ప్రోత్సహించబడిన ఒక మాజీ డాక్టరు, ఒక మంచి స్థితిలేని డాక్టర్కి వత్తాసుగా, మద్దతుగా నువ్వే స్క్రిప్ట్ రాసి, నువ్వే ప్రలోభకు పెట్టి అతన్ని రోడ్డు మీదకి వదిలి ఈ విధమైన లేఖలు రాసి ఏం చెప్పాలనుకుంటున్నావు మా సమాజానికి? నువ్వు రాసిన స్క్రిప్ట్కు తగుదనమ్మా అంటూ ఆ మాజీ మంత్రి ఆ నక్క ఆనంద్ బాబు నక్క చిత్తులు ప్రదర్శిస్తున్నాడు. మా దైవం అయిన అంబేద్కర్ గారిని మధ్యలో పెట్టుకొని సిగ్గుండాలి కదా. అసలు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబుకి కానీ, లేదా ఆయన్ని ప్రోత్సహిస్తూ అక్కడ కూర్చోబెట్టిన నారా చంద్రబాబు నాయుడు కానీ సిగ్గుండాలి కదా.
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకున్నప్పుడు ఈ నక్క ఆనందబాబు ఏం గాడిదలు కాశాడా? తక్షణమే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉండాలి కదా. తక్షణమే తన మా మంత్రి పదవికి రాజీనామా చేసి నన్ను ఇంత చులకనగా చూసి నా జాతిని నా సమాజాన్ని తక్కువగా మాట్లాడి నీ యొక్క నాయకత్వంలో నేను పనిచేయలేనని నక్క ఆనందబాబు అడిగి ఉండాలి కదా. నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆయన మాజీ మంత్రిగా మాకు చదువుకోవటం రాదని, మేము శుభ్రంగా ఉండవని, మాకు జ్ఞానం లేదని మాట్లాడినప్పుడు గాడిదలు కాశాడా నక్క ఆనందబాబు? అప్పుడేమైంది నీ దళితవాదం? ఈ నారా చంద్రబాబు నాయుడుతో నియమించబడిన ఆ మంత్రి ఆ కారు కోతలు కూర్చున్నప్పుడు ఎందుకు అతను డిస్మిస్ చేయలేదు? నువ్వు చూపించే ఈ కపట ప్రేమ ఆ రోజు నా దళిత సమాజం మీద ఎందుకు చూపించలేదని నారా చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాం. ఒక నారా చంద్రబాబు నాయుడు, ఒక ఆదినారాయణ రెడ్డి, ఒక చింతమనేని ప్రభాకర్. చింతమనేని ప్రభాకర్ ఏమన్నాడు? మీకెందుకురా రాజకీయాలు చేస్తే మేం చేస్తారా? దాన్ని చూసి మీరు పొలవమంటూ రావటమేని చింతమనేని ప్రభాకర్ని చీప్ ఉప్పుగా పెట్టుకుని నీ వెనకాల కూర్చోబెట్టుకున్న నువ్వు మా గురించి నువ్వేం మాట్లాడతావా? ఏం మాట్లాడే అర్హత ఉంది నీకు? నీకు దళిత సమాజంలో పూర్తిగా చెల్లి చీటీ జరిగింది. ఏ ఒక్క దళితుడు నిన్ను ఇష్టపడే సందర్భమే లేదు, నిన్ను కోరుకునే ఇష్టమే లేదు. నీ పక్కనున్న ఎవరో తాలు తుక్కు చెత్త చదారం తప్పించి మా ఆత్మని నువ్వు రంపపు కోత కోసావు. మా ఆత్మ గౌరవం అనే పదాన్ని చిత్రవని వేసావు నువ్వు. మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలలో జడ్పీ స్కూళ్లలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఆ ఇంగ్లీష్ మాధ్యమం వద్దని నువ్వు వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ కోర్టులకు వెళ్లి మా బిడ్డల యొక్క భవిష్యత్తుని నాశనం చేసిన సందర్భాన్ని మేము ఎలా మర్చిపోతాం అనుకుంటున్నాం? ఈ రోజున వచ్చి దొంగ నాటకాలు ఆడతావా? పిచ్చి మాటలు మాట్లాడుతున్న గౌరవ ముఖ్యమంత్రిని పిచ్చి వాగుతున్న ఒక పిచ్చివాడిని రోడ్డు మీద వదిలి ఆ పిచ్చివాడికి మద్దతుగా నువ్వు ఒక లేఖ రాస్తావా? అసలు నీ మీద కూడా నాకు అనుమానం వస్తుంది. నువ్వు కూడా పిచ్చివాడిగా మారిపోయావేమో. అధికారం అనుభవించి డబ్బులు దోచుకొని కుమారుడి కోసం చెయ్యని దాష్టికం లేకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నువ్వు ఇంతకన్నా బెటర్గా నువ్వు ఉంటావని మేము అనుకోవటం లేదు. నిన్నగాక మన రాజధాని ప్రాంతంలో ఆ అమాయకమైన రైతుల దగ్గర నుంచి నువ్వు దోచుకున్న 33,000 ఎకరాల భూములకు సంబంధించిన ప్రాంతంలో అర్హత కలిగి భూమి లేక నిరుపేదలకు, గూడు లేని కటిక పేదరికలు ఉన్న దళితులకు, బహుజనులకు 1 సెంటున్నర భూమి ఇస్తామంటే నువ్వు కోర్టుకెళ్ళి ఆపిచ్చావు. దానికి నువ్వేం పేరు పెట్టావా? డెమోగ్రఫీ ఇంబ్యాలెన్స్ అనే పదం పెట్టావు. సామాజిక అసమతుల్యత ఏమొచ్చింది? అమరావతిలో దళితులు ఉండకూడదా? నువ్వు అనుకుంటున్న ఆ ఊహా ప్రపంచంలో దళితులకు 1 సెంటున్నర భూమి కూడా ఇవ్వకూడదా? నువ్వు ఆహ్వానించున్నారు కదా. ఈ లేఖ ఎంత స్పీడ్గా రాశావో ఆ రోజు కోర్టు తీర్పు వచ్చినప్పుడు, కోర్టు అభ్యంతరం పెట్టినప్పుడు, ఇంగ్లీష్ మీడియాన్ని కోర్టు అభ్యంతరం పెట్టినప్పుడు, దళితులకు రాజధాని ప్రాంతంలో 1 సెంటున్నర భూమి ఇవ్వడానికి కోర్టులు అభ్యంతరం పెట్టినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదు? నువ్వు ఎందుకు ఇవ్వచ్చులే అని చెప్పి అనలేదు? నీ కపట ప్రేమ దళిత సమాజం పట్ల, దళితుల పట్ల నువ్వు కేవలం ఓట్ బ్యాంకుగా చూస్తావు తప్పించి నీకు మా మనోభావాలు నీకు అర్థం కావు. మా జీవన విధానం నీకు తెలియదు. నువ్వేం తింటావో నీకు అర్థం కాదు. ఎలా బతుకుతావో నీకు తెలియదు. కేవలం నువ్వు నీ తొట్టి గ్యాంగు రోజు మీడియాల ముందుకు వచ్చి దళితులను ఉద్ధరించడానికి పుట్టినట్టు మీరు మాట్లాడటాన్ని అనేక మార్లు మేము చెప్తూనే వచ్చాం. నువ్వు దళిత సమాజానికి ఎన్ని రకాలుగా వ్యతిరేకంగా పనిచేశావో, నీ రాజకీయ చరిత్ర మొత్తం మీద దళితుల్ని ఎలా ఓచుకోత కోపించావో, నీ ఓచుకోతకు గురైన గ్రామాల్లో, కుటుంబాల్లో ఇప్పటికీ కూడా కనీసం బతుకలేని స్థితిలో ఉన్న ఆ దళిత సమాజంలోని బిడ్డలు అడిగితే చెబుతారు నీ చరిత్ర.
అడ్డంగా దళిత సమాజం మీద పడి దోచుకుని తిని మాకు సంబంధించిన ప్రతి హక్కులను కాల రాసే కార్యక్రమం జరిగింది. ఒక్క మారు కూడా మేము మాట్లాడలేదు, ఒక్క మారు కూడా స్పందించలేదు. కానీ ఈ రోజు ఒక పిచ్చివాడి కోసం, ఒక మతిస్థిమితం లేకుండా గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడాల్సిన పదాలను, వాడకూడని పదాలను వాడుతూ బజార్ మీద చొక్కా ఇప్పుకొని రోడ్డు మీద ఒక పిచ్చి చేష్టలు చేసిన ఒక వ్యక్తి కోసం మాత్రం ఉత్తరాలు రాస్తావు. ఆ మాజీ మంత్రి నక్కా ఆనందబాబును అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుని మౌన దీక్ష చేస్తాడట. దేనికి ఇదంతా? ఏం డ్రామాలు ఇవన్నీ? దేనికోసం పనిచేస్తున్నారు మీరు? ఏ ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నారు? ఏ చరిత్ర కోసం పనిచేస్తున్నారు? ఏ నాయకుడి కింద పనిచేస్తున్నారు? అసలు ఆ నాయకుడికి నీ జాతి పట్లే వివక్షత ఉంటే, ఆ జాతి పట్ల వాళ్ళు పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని నారా చంద్రబాబు నాయుడు అంటుంటే చేతులు ముడుచుకుని ఎలా కూర్చున్నారు? ఇంకా పార్టీలో ఎందుకున్నారు? మీకు సిగ్గుందా ఇంకని చెప్పి అడుగుతున్నాం. తగుదనమ్మ అంటూ నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, నక్కా ఆనందబాబు, పీతల సుజాత ఇక అంతా లైన్ మీద పడి డాక్టర్కి అన్యాయం జరిగింది, డాక్టర్కి న్యాయం జరగాలి. ఏ ఒక్క పదం కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆ విధమైన పదాలు ఎందుకు వాడాడు, వాడకూడదు కదా అని చెప్పున్నారు కదా. అందుకే మేము ఇలాంటి కుయుక్తి రాజకీయాల వల్లనే మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు యొక్క తీక్షత దెబ్బతింటుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల యొక్క లోతైనటువంటి ఉద్వేగపూరితమైన మా భావజలం ఇలాంటి దొంగ పనుల వల్ల, ఇలాంటి దొంగ నాయకుల యొక్క ప్రోత్సాహంతో బయటకు వస్తున్నటువంటి వాళ్ళ వల్ల ఇది దెబ్బతింటుంది. మా గుండెలు క్షోభిస్తున్నాయి. అనేక మంది త్యాగం చేస్తే, అనేక మంది రాష్ట్రంలో ప్రాణాలు అర్పణం చేస్తే, అనేక మంది దళిత జాతిలో పుట్టిన అనేక మంది నాయకులు పోరాటాలు చేస్తే వచ్చిన చట్టాలను ఇదిగో ఈ విధమైన పిచ్చి చాష్లతో నీరు గార్చే కార్యక్రమం జరుగుతుంది. మాస్కులు లేవని, మాస్కులు సప్లై చేయలేకపోతున్నారని ఈ రోజు ఎలాగైతే రోడ్డు మీద నీ ప్రోద్బలంతో మాట్లాడాడో, ఆ రోజు కూడా విశాఖపట్నంలో అయ్యన పాత్ర ఇంటికి వెళ్ళాడు, ఆ రాత్రి ఆయనతో మాట్లాడాడు, తెల్లవారు హాస్పిటల్లో మాట్లాడాడని నిరూపితమైన తర్వాత సాక్ష్యాధారాలతో ఈ ప్రభుత్వం అతన్ని డిస్మిస్ చేసింది. స్వయానా గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశిస్తూ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక అధికారి ఆ విధమైన కోతలు కూస్తే ప్రభుత్వం చర్య తీసుకుంటే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అవుతుందా? అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అవుతుందా? నిజంగానే అట్రాసిటీ అంటే ఏమంటుందో తెలుసా అన్నారా చంద్రబాబు నాయుడు? మమ్మల్ని ఉద్దేశిస్తూ మా జాతిలో ఎవరైనా పుట్టాలని కోరుకున్నామని చెప్పావే నీ మీద పెట్టాలి 1000 కేసులు. అది అట్రాసిటీ అంటే, అది మమ్మల్ని అవమానపరచడం అంటే, అది మా ఆత్మగౌరవాన్ని ఛిద్రంగా కత్తితో నరికినట్టు చెప్పడం అంటే, మేము మనుషులమని, మాకు ఆత్మ ఉంటుందని, మాకు బుర్రలు ఉంటుందని, మాకు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఉంటుందని, మేము చదువుకుంటామని ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో ఇంకా నీకు అర్థం కాకపోతే నువ్వు మారాలి. మొట్టమొదటిసారిగా మా ఆత్మను తెలుసుకున్నవాడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజున మా బిడ్డల యొక్క భవిష్యత్తుని ఒక ప్రణాళికాబద్ధంగా రచిస్తూ ఇంగ్లీష్ మాధ్యమాల్లో యూకేజీ, ఎల్కేజీ నుంచి పాఠ్య పుస్తకాలను పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతుంటే దాన్ని అడ్డుకున్నావు నువ్వు, ఆపేశావు. నిన్ను నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గనక రాజకీయాల్లో కొనసాగే 2024 ఎన్నికల్లో నువ్వు గనక పొరపాటున తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నువ్వు గ్రామాల్లోకి వస్తే, ఓటు అడగడానికి వస్తే, ఈ రోజు మేము చెబుతున్నాం, ఒక్క మారపల్లిలోకి, ఒక్క మాదికపల్లిలోకి, ఒక రెల్లి కోస్టల్ దగ్గరికి ఓటు కోసం నువ్వు వస్తే నా ఇంగ్లీష్ మీడియం ఏమైంది చెప్పి నా పల్లెలోకి అడుగుపెట్టానే రోజు అతి సమీపంలో ఉందని సందర్భంగా చెబుతూ నిన్ను వేటాడతాం, నిన్ను వెంటాడతాం. నా బిడ్డలు ఎందుకు చదువుకోకూడదు, నా బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదువుకోకూడదు, నా బిడ్డలు అమెరికా ఎందుకు వెళ్ళకూడదు, నా బిడ్డలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళకూడదు నువ్వు చెప్పాలి. నా బిడ్డలు కనీసం బాత్రూములు సౌకర్యాలు లేని ఆ ప్రాథమిక పాఠశాలల్లో మగ్గిపోతుంటే, స్కూళ్ళల్లో బెంచీలు లేక మగ్గిపోతుంటే, ఫ్యాను లేకుండా ఎండిపోతుంటే, లైట్లు లేకుండా చీకట్లో చదువుకుంటుంటే పట్టించుకున్న నాయకుడు ఒక్కడు కూడా లేకపోతే మొట్టమొదటిసారిగా ఒక్కడే ఒక్కడు వచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మమ్మల్ని చూశాడు,
మా బిడ్డలు చదివించాలని ఆశపడుతున్నాడు. మా బిడ్డలు కూడా ఫ్యాన్ కింద ఉండాలని కోరుకుంటున్నాడు. మా బిడ్డలకి చదువు ఉండాలి, వెలుగు ఉండాలి, ట్యూబ్ లైట్ ఉండాలని కోరుకుంటున్నాడు. మా బిడ్డలు యూనివర్సిటీకి వెళ్తే అక్కడ బాత్రూమ్ ఉండాలని కోరుకుంటున్నాడు. అక్కడ నీళ్లు ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే మంచి నీళ్లు సదుపాయం చేయాలని చూసుకుంటున్నాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆయన మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా నువ్వు వద్దు, నువ్వు వద్దు వద్దు వద్దు. ఎందుకంటే నన్ను, నా కులాన్ని, నా జాతిని నువ్వు నాలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని నువ్వు అనిలోదే నీకు నాకు ఈ 10 సంవత్సరాల 10 తరాల 10 జీవిత కాలాల ఈ సృష్టి మళ్ళీ తిరగబడినా నారా చంద్రబాబు నాయుడు అనేవాడిని మాత్రం ఈ దళిత సమాజం ఉపేక్షించదని చెబుతూ సెలవు తీసుకుంటున్నారు. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.